ఒక పార్టీలో సీఎం కావాలంటే ప్రజలు అనుకుంటే సీఎం అవుతారా, లేదంటే పార్టీ అధ్యక్షుడు అనుకుంటే సీఎం అవుతారా? ప్రజలు ఆశపడుతున్నారు. ప్రజలు అనుకుంటే అవుతారని నేను అనుకోను. ప్రజలు ఆశపడుతున్నారు. ఒక పార్టీ అధినేత అనుకుంటేనే అవుతాడు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆ పార్టీలో తప్పకుండా అండి, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మద్దతు ఉంటే, ఎవరికి మద్దతు ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారండి. కేసీఆర్ గారిని ఎదిరించి హరీష్ గారిని సీఎం చేయడానికి మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. ఆ నమ్మకం ఏంటి? ఎందుకంటే కేసీఆర్ గారి పాలన కానివ్వండి, ఇప్పుడు బయటకు వెళ్తే ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలు చేయలేక, వాళ్ళ మాటల దాడిని తట్టుకోలేక ఈ పార్టీలో ఉండుకుంటూ నెంబర్ 2 ఉండుకుంటూ ఆయన నిర్లక్ష్యం చేస్తున్నా, ప్రజల నుంచి అవమానం వస్తున్నా, వాళ్ళ కుటుంబం నుంచి అవమానాలు వస్తున్నా భరించుకుంటూ ఎంతకాలం భరిస్తారండి ఎవరైనా కూడా? అందుకని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు తప్పకుండా ఆయన ఆ పీట మీద కూర్చుంటాడు. సరే, ఇకపోతే బృందావన్ గార్డెన్ అన్నారు. మరో 4 అంశాలు ఏం చేస్తారు కరీంనగర్ని మీరు? ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి అయినాక మెడికల్ కాలేజ్ ఇస్తాను. ఆ మెడికల్ కాలేజ్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అట్లాగే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కానీ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు కరీంనగర్లో. అది కూడా కావాలండి కంపల్సరీగా. మళ్ళీ ఇప్పుడు ఉన్న యూనివర్సిటీ ఉంది, ఇంకా కూడా యూనివర్సిటీలు రావాల్సిన అవసరం ఉన్నాయి. ఇప్పుడున్న యూనివర్సిటీలో నిన్న మొన్న కూడా పోలీస్ పికెటింగ్ జరుగుతుంది. అసలు 3 సంవత్సరాల నుంచి వీసీఏ లేడు యూనివర్సిటీకి. యూనివర్సిటీలు రావాలా కరీంనగర్ జిల్లాకు? ఐటీ కంపెనీస్ రావాలి, యూనివర్సిటీలు రావాలి. ఎందుకంటే జిల్లాకు ఒక యూనివర్సిటీ సరిపోదంటారా? జిల్లాకు ఒకటి అని అంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఒకటి వచ్చిందండి. ఇప్పుడు జిల్లాలు కూడా పెంచుతూ ఉన్నారు, పాపులేషన్ పెరుగుతూ ఉన్నది. పెరిగినప్పుడు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా రావాలి, నిమ్స్ తరహా హాస్పిటల్స్ కూడా రావాల్సిన అవసరం ఉన్నాయి, చాలా ఉన్నాయండి. సామాన్య ప్రజలు ఏ అపోలో రీచో, ఏ నిమ్సో, ఏ యశోద హాస్పిటల్కో వచ్చి ఆ వచ్చే లోపల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి రాకుండా మా కాన్స్టిట్యున్సీలో అట్లాంటి హాస్పిటల్స్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవి కూడా నేను చేస్తాను నేను అంటున్నాను.